వోయో రూమ్స్ ఈజీ అండ్ చీప్ గా మారిపోయాయి. తక్కువ బడ్జెట్ లో అనుకున్న సమయానికి అనుకున్న రోజుకు ఆన్లైన్ లో వోయో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఏకాంతంగా గడపాలనుకునే లవర్స్ ఫస్ట్ చాయిస్ ఓయో రూమ్లే. ఫ్యామిలీ సంగతులు ఎలా ఉన్నా వోయో రూమ్స్ ఎక్కువగా ప్రేమికులే యూజ్ చేసుకుంటున్నారు ఈ మధ్య. ఇదే కొందరికి అదనుగా మారుతోంది. నేరాలకు పాల్పడుతున్నారు. లవర్స్ దంపతులు ఏకాంతంగా ఉన్న వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేసి ఆ తర్వాత బెదిరించి డబ్బులు లాగుతున్నారు. ఇలాంటి ఘటనే ఈ మధ్య శంషాబాద్ లో జరిగింది. గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి అశ్లీల దృశ్యాలు రికార్డ్ చేసి దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న ఓ హోటల్ ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత ఓయో అంటే ఓరినాయనో అనే పరిస్థితి వచ్చేసింది. ఓయో రూమ్లు నేరాలకు అడ్డగా మారుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఓయో రూమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేశారు. ఒక్కటి పాటించకపోయినా మహిళల భద్రతకు ఏమాత్రం ఆటంకం కలిగించినా తాట తీస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. హోటల్కు వచ్చే ప్రతి ఒక్కరి ఐడి ప్రూఫ్ చెక్ చేయాలి. ఓయో హోటళ్లలో సీసీటీవీ ఫుటేజ్ 90 రోజులు మించి స్టోర్ చేసి ఉండాలి. ప్రతి వారం నెలకు ఒక్కసారైనా సీసీటీవీ పనితీరు పరిశీలించాలి. ఓయో హోటల్ గదులు, రిసెప్షన్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలి. హోటల్ సిబ్బందికి మహిళల భద్రతకు సంబంధించిన విధానాలపై శిక్షణ ఇప్పించాలి. ఓయో హోటళ్లు మహిళా అతిథులకు ప్రత్యేక భద్రతా సదుపాయాలు అందించాలి. హోటల్ బుకింగ్ సమయంలో ఈమెయిల్స్, SMS ద్వారా గెస్ట్లకు సెక్యూరిటీ సూచనలు పంపించాలి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఓయో హోటల్ నిర్వాహకులు కూడా రూల్స్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.